నా పేరు తిరుపతి మాది ధర్మాపూర్. మేము గత 15 రోజుల నుంచి యూరియా కోసం నిరంతరం 20 రోజులకి వెళ్ళి 15 రోజుల నుంచి కంటిన్యూ వస్తున్నాము. సరైన ఈ యూరియా లేకపోవడం వల్ల ప్రతిరోజు వస్తున్నాము. 2 గంటలకు వచ్చి రాత్రి 2 గంటలకు వచ్చి కూర్చొని ఇక్కడ వెయిట్ చేసి లేదంటారు రేపు అంటారు. చూడండి 3-4 రోజులు వారంకి వెళ్ళి ఈరోజు వచ్చింది. ఈరోజు ఇంతమంది పబ్లిక్ వచ్చినాము. మేము చేనుకడ వ్యవసాయం పని అంతా ఇదైపోయింది. పంట చేతికి వచ్చే టైంలో యూరియా లేకపోతే మేము ఇంత దాని మీద ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టేసి ఇప్పుడు డబ్బులు అన్నీ వేస్ట్ అయితే పంట అంతా నాశనమయ్యే రోజులు వచ్చింది. ప్రభుత్వం కొద్దిగా స్పందించి మా రైతులందరికీ యూరియా సకాలంలో అరేంజ్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యూరియా కోసం మేము మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు వచ్చినాం. 2 గంటల నుంచి ఇప్పటి వరకు 9 అవుతుంది. మేము ఛాయ్ నీళ్ళు ఏం తాగకుండా ముఖం కూడా కడుక్కోకుండా వచ్చి రాత్రికినే వండుకుంటున్నాం. అయినా కూడా వీళ్ళు ఇప్పుడు 9 గంటలకు వచ్చిర్రు. ఇక్కడ యూరియా లేదు. ఇక్కడ ఆడున్న యూరియాకి 15 రోజుల నుంచి మేము ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. 15 రోజుల నుంచి వచ్చి పోతున్నాం. చేనుగడ పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి. అయినా కూడా ఇక్కడ యూరియా సకాలంలో లేకపోవడం వల్ల ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల వీళ్ళకు ప్రభుత్వానికి ఒక సోయి లేదు. ఎందుకంటే మీ పంటలు ఏ కాలంలో రైతులకు ఏం అవసరం వస్తాయని ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎట్లా? మేమందరం ఇప్పుడు పంట చేతికి వచ్చిన టైంలో మేము నాశనం చేసుకోవాలన్నా? ఇదే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత. ముందస్తు ప్రణాళిక ఉండింటే ఈరోజు ఈ రోడ్డు మీద ఇంతమంది నిలబడాల్సిన పరిస్థితి రాకుండే కదా. మమ్మల్ని అందరినీ రైతులు చూడండి, ఆడపిల్లలు అందరూ కూడా పొద్దుగాల మధ్యాహ్నం రాత్రి 2 గంటలకు 1 గంటలకు వచ్చి ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్దిగా గవర్నమెంట్ ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మా అందరికి ఓట్లు వేసేటప్పుడు మేమందరం రైతులం పనికొచ్చినాం. ఇప్పుడు మాత్రం మీకు మా మీద ఇంత కూడా జ్ఞానం లేదా? గత ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితి 10 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి రైతులు ఎప్పుడన్నా మీరు రోడ్ల మీద ఉన్నది చూసిండ్రా? ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అంటే దీనికి ప్రణాళిక లేదు, ఎవరికి సోయి లేదు. రాజకీయం చేసినప్పుడు కాదు, ఇలాంటి టైంలో ప్రజల యొక్క మన్ననను పొందాలి. రైతు లేకపోతే రాజ్యం లేదు, దేశం లేదు. దేశానికి రైతు వెన్నెముక్క అని చెప్తారు. ఇదేనా రైతుని రోడ్డు మీద మీరు 12 గంటలకు 1 గంటలకు భార్య పిల్లలను వదిలేసి మేము వచ్చిడం అనుకుంటున్నాం? మాకు యూరియా లేదు, పంట ఎండిపోతుంది. మేము అప్పులు తెచ్చి పంటలు చేసినాం. అవన్నీ నాశనం కావాలన్నా? ప్రభుత్వం ఒక్కసారి స్పందించాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఏ నాయకులను కాదు నేను చెప్తుంది. మీకు ఏ పంటకు ఏం అవసరం వస్తుందో ముందే తెలిసి ఉంటే ఈ పరిస్థితి రాకుండే కదా. ప్రభుత్వం ఒకసారి ఆలోచన ఇప్పటికన్నా చేయండి. అందరూ ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమతో ఎన్నుకున్నారు. కానీ ఈ రైతు లేకపోతే రాజ్యం లేదు, రైతు లేకపోతే దేశమే నిలబడదు. మీరు అర్థం చేసుకోండి. వీళ్ళని చిన్నచూపు చూడకండి, రైతులని చిన్నచూపు చూడొద్దు. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా. ఏం పేరు? తిరుపతి. ఎవరు? ధర్మాపూర్. మాకు యూరియా దొరకలేదు సార్. మేము ఊరికి వెళ్ళి వచ్చే వాళ్ళకి 10-11 గంటలకు వచ్చాక అయిపోతుంది. ఇక్కడ ఒకటే లోడ్ వస్తుంది, అది మనిషికి 2 ఒకటే ఇస్తున్నారు. ఇప్పుడు టైం మీద ఇప్పుడు అదును మీద వేస్తేనే పంటకు చేను అవుతుంది. మన మనసుల పైన అంతే. ఒక ఫుడ్ టైం మీద తింటేనే కదా మనకు పైకి పెట్టేది. ఆ చేను ఇప్పుడు 20 రోజులు వెళ్ళిపోయి ఇప్పుడు పెట్టేది, అదును వెళ్ళిపోయాయి. ఇప్పుడు పెట్టి ఏం లాభం దానికి? సాకలపల్లి మాది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. టైం మీద పెడితే టైం మీద అందిస్తే పంటలు పండుతాయి. దున్నితి మీ చేస్తే చంద్రయ్య నా పేరు, బుడియాజంగం చంద్రయ్య.